వన్డేల నుంచి కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి స్పాట్ పెడుతున్నారా? టీ20 టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన వీరిద్దరిని సాధ్యమైనంత తొందరగా ఇంటికి పంపేందుకు రంగం సిద్ధమవుతోంది. భారత క్రికెట్లో అసలు ఏం జరుగుతోంది? రోకో శకం ముగిసినట్టేనా? రోకో రిటైర్మెంట్ ప్రకటించనున్నారా? రోహిత్ కోహ్లీకి స్పాట్ పెట్టబోతున్నారా? బీసీసీఐ మధ్యలో ఏముంది? వీరిద్దరంటే గంభీర్కు ఇష్టం లేదా? ఇలాంటి సందేహాలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ ను భారత్ డ్రాగా ముగించిన తర్వాత ఇప్పుడు వన్డే టీం సెలక్షన్ పైన, వన్డే సిరీస్ల పైన చర్చ మొదలైంది. కోహ్లీ, రోహిత్ ఇప్పటికే టెస్టులకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. టీ20ల నుంచి రిటైర్ అయిన వీరిద్దరూ టెస్టుల్లో ఆడతారనుకున్నారు. కానీ టెస్టులకు కూడా గుడ్ బై చెప్పడం అభిమానులకు షాక్ ఇచ్చింది. వన్డేలకు అందుబాటులో ఉంటామని అప్పట్లో ఇద్దరూ ప్రకటించారు. ఇప్పుడు వన్డే సీజన్ వచ్చేస్తోంది. ఆసియా కప్ తో పలు వన్డే సిరీస్లను భారత్ ఆడాల్సి ఉంది. అక్టోబర్లో ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ ఉంది. ఈ సిరీస్ కు వీరిద్దరిని ఎంపిక చేస్తారా లేదా అనే చర్చ మొదలైంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్ ను ఇంగ్లాండ్లోనే భారత్ డ్రాగా ముగించింది. 5 టెస్టుల సిరీస్ లో ఆడిన వాళ్లందరూ కుర్రాళ్లే. సిరీస్ లో ఫలితం అటు ఇటుగా ఉన్నట్టయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చర్చే ఉండేది కాదు. కానీ కుర్రాళ్లు అదరగొట్టడంతో వన్డే టీంను కూడా అలాగే ఎంపిక చేయాలనే డిమాండ్లు మొదలయ్యాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండానే టెస్ట్ సిరీస్లు, టీ20లు ఆడి గెలుస్తున్నప్పుడు వన్డేలు కూడా అలాగే ఆడితే తప్పేంటనే వాదన కొందరు వినిపిస్తున్నారు. రోహిత్ కోహ్లీకి, గంభీర్కు గ్యాప్ ఉందని, వీరిద్దరూ ఆడటం గంభీర్కు ఇష్టం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ లండన్లో ఉన్నాడు. రోహిత్ కూడా విదేశాల నుంచి వచ్చాడు. దీంతో ఈ చర్చ మరింత ఊపందుకుంది. అయితే రోహిత్ కోహ్లీకి నేరుగా జట్టులో స్థానం కల్పించవద్దని, వాళ్లందరిలాగే దేశవాళీ టోర్నీల్లో ఆడి జట్టులో స్థానం సంపాదించాలనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు ఇద్దరు గ్రేటెస్ట్ ప్లేయర్లని, ఆడినంతకాలం ఆడితే తప్పేంటని గంగూలీ ప్రశ్నించాడు. రెండు 2027 వన్డే వరల్డ్ కప్ కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యం ఇస్తున్నాయి. వన్డే వరల్డ్ కప్ కు ముందు 27 మ్యాచ్లు భారత్ ఆడాల్సి ఉంది. మరి ఆస్ట్రేలియాతో జరిగే 3 వన్డేల సిరీస్ తర్వాతే రోహిత్ కోహ్లీ భవిష్యత్తుపై ఓ నిర్ణయానికి రావచ్చనే వారు కూడా ఉన్నారు. అయితే బీసీసీఐ మాత్రం ఈ ప్రచారంపై స్పందించలేదు. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ పైనే తాము ప్రధానంగా దృష్టి సారించామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇక రోహిత్ కోహ్లీ తిరిగి జట్టులోకి వస్తే వన్డే కెప్టెన్సీ కూడా సమస్యగా మారే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. టెస్టుల్లో భారత జట్టును సక్సెస్ఫుల్ గా నడిపించిన గిల్ కు వన్డేల్లో మంచి రికార్డు ఉంది. అందుకే గిల్ ను వన్డేలకు కూడా కెప్టెన్ గా కొనసాగించాలని, ఇదే విషయాన్ని రోహిత్ కోహ్లీకి తెలపాలని కూడా అంటున్నారు. వన్డేలో 309 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 51 సెంచరీలు, 74 హాఫ్ సెంచరీలతో 14,181 రన్స్ చేశాడు. ఇందులో భారత్ 187 మ్యాచ్ల్లో విజయాలు సాధించింది. ఈ 187 మ్యాచ్ల్లో కోహ్లీ 43 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు చేశాడు. భారత్ చేజింగ్ చేసి విజయాలు సాధించిన వాటిలో కోహ్లీ 5,998 పరుగులు చేశాడు. వన్డేల్లో రోహిత్ 273 మ్యాచ్లు ఆడాడు, 32 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలతో 11,168 రన్స్ చేశాడు. ఇందులో భారత్ 172 మ్యాచ్ల్లో విజయాలు సాధించింది. ఈ 172 మ్యాచ్ల్లో రోహిత్ 25 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలతో 7,970 రన్స్ చేశాడు. భారత్ చేజింగ్ చేసి విజయాలు సాధించిన వాటిలో 4,580 రన్స్ చేశాడు. ఇక కోహ్లీ, రోహిత్ కాంబినేషన్ చూస్తే 2022 మ్యాచ్ల్లో కోహ్లీ 39 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలతో 10,845 రన్స్ చేశాడు. రోహిత్ 222 మ్యాచ్ల్లో 30 సెంచరీలు, 51 హాఫ్ సెంచరీలతో 9,909 రన్స్ చేశాడు. భారత విజయాలు సాధించిన వాటిలో
కోహ్లీ 141 మ్యాచ్ల్లో 32 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలతో 7,786 రన్స్ చేశాడు. రోహిత్ శర్మ 23 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలతో 7,040 రన్స్ చేశాడు. చేజింగ్ లో భారత్ గెలిచిన వాటిలో విరాట్ కోహ్లీ 82 మ్యాచ్ల్లో 17 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలతో 4,375 రన్స్ చేస్తే రోహిత్ శర్మ 12 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలతో 3,927 రన్స్ చేశాడు. ఇన్ని రికార్డులు ఉన్న రోకోను వన్డే టీంకు ఎంపిక చేస్తారా లేదా అనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. కోచ్ గంభీర్ ను ఫాలో అవుతున్న బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.